హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి దీపక్ తెలుగు. ఈరోజు వీడియో ఏంటంటే నేను రీసెంట్గా యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో కైన్ మాస్టర్ ఇన్షాట్ క్యాన్వా ఏ ఎడిటింగ్ ట్యూటోరియల్ అయితే కావాలని అయితే పోస్ట్ చేశాను. చాలామంది అయితే కైన్ మాస్టర్ సెలెక్ట్ చేసుకున్నారు. అందుకని ఈరోజు వీడియో ఏంటంటే కైన్ మాస్టర్ ఎడిటింగ్ ట్యూటోరియల్ క్లాస్ అనమాట. వీడియో అయితే చివరిదాకా చూడండి. ఫస్ట్ కైన్ మాస్టర్ ఎడిటింగ్ ట్రిక్ ఏంటంటే నార్మల్గా మీరు మీడియాలో ఏదన్నా తీసుకున్నప్పుడు ఫుల్ స్క్రీన్ తగ్గట్టు అయితే జూమ్ చేయాలనుకున్నప్పుడు ఫుల్ స్క్రీన్ అయిందో లేదో మీరైతే చాలా కష్టపడి అయితే జూమ్ అయితే చేయాలి. ఫుల్ స్క్రీన్ సరిగ్గా వచ్చిందా లేదా అని. ఆ ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ అయితే ఈ ట్రిక్లో చెప్తాను. ఏం చేయాలంటే మీరు మీడియాలో ఏదైనా సెలెక్ట్ చేసుకున్నప్పుడు స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ద్వారా అక్కడ సెకండ్ ఆప్షన్ అయితే ఉంటుంది స్ప్లిట్ స్క్రీన్లో. దాన్ని అయితే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీడియాలో మీరు ఏది క్లిక్ చేసినా ఫుల్ స్క్రీన్లోకి అయితే వీడియో అయితే వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ ట్రిక్ నెంబర్ 2, నార్మల్గా ఏదైనా వీడియోకి అయితే కైన్ మాస్టర్లో షేర్ యాడ్ చేయాలంటే మీడియాలోకి వెళ్ళి వీడియో అయితే ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్స్ మీద అయితే క్లిక్ చేసి మళ్ళీ మీడియాలోకి అయితే వెళ్ళాక షాడోకి అయితే మీరు ఏ కలర్ అయితే కావాలనుకుంటున్నారో ఆ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే షాడో కలర్ అయితే బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసి క్రాపింగ్లోకి అయితే వెళ్ళి మాస్క్ ఆప్షన్ అయితే ఆన్ చేసి ఫెదర్ అయితే మన నచ్చిన సైజులో అయితే పెంచుకోవాల్సి అయితే ఉంటుంది మీ రిక్వైర్మెంట్ని బట్టి. నేనైతే 42 అయితే పెట్టాను ఫెదర్. పెట్టిన తర్వాత సెంట్ బ్యాక్వర్డ్ అయితే క్లిక్ చేసి వీడియో వెనక్కి అప్పుడు ఫుల్ స్క్రీన్ అయితే జూమ్ అయితే చేస్తే మనకైతే కైన్ మాస్టర్లో వీడియో వెనకాల షాడో అయితే చాలా పర్ఫెక్ట్గా రావడం అయితే జరుగుతుంది. కావాలంటే మీరు అక్కడ కలర్లోకి అయితే వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ కలర్లోకి కావాలంటే మీరు కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతం అయితే రెడ్ కలర్ అయితే చెక్ చేస్తున్నాను. రెడ్ కలర్ అయితే బాగానే కానీ బ్లాక్ అయితే బాగుందనమాట. నెక్స్ట్ ట్రిక్ నెంబర్ 3, మనం కీ ఫ్రేమ్ యానిమేషన్ చేసేటప్పుడు నేనైతే మీకు ఒక ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ అయితే చెప్తాను. ఈ థర్డ్ ట్రిక్లో నేనైతే ఒక ఏనుగు అయితే తీసుకుని కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను అనమాట. యాడ్ అయితే చేశాను. నేను ఈ టైం లైన్ దాకా ఏనుగు అయితే మూవ్ అవ్వాలి అయితే అనుకుంటున్నాను. అలాగా 1 సెకండ్ దగ్గర అయితే మూవ్ అయితే చేశాను ఏనుగుని. మూవ్ అయితే చేస్తే నాకైతే 2 సెకండ్ యానిమేషన్ అయితే వచ్చింది కైన్ మాస్టర్లో. నాకు ఈ 2 సెకండ్ ఏనుగు చాలు, తర్వాత వద్దని డిలీట్ చేసేద్దామని అయితే అనుకుంటే ట్రిమ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళి స్ప్లిట్ లెఫ్ట్ సైడ్ అయితే నేను ట్రిమ్ చేస్తే ఏమవుద్దంటే ఏనుగు యానిమేషన్ ఏమవుద్దంటే ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోద్ది. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటంటే మనకి ఎక్కడ దాకా కావాలో అక్కడ దాకా అయితే సెలెక్ట్ చేసుకుని స్ప్లిట్ ప్లే హెడ్ మీద అయితే క్లిక్ చేస్తే మనకైతే యానిమేషన్ అయితే యాస్టీస్ అలాగైతే ఉంటుంది. యానిమేషన్ ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతుంది, అలాగే స్లో కూడా అవ్వదు. నెక్స్ట్ ట్రిక్ నెంబర్ 4, నార్మల్గా ఇమేజెస్ స్లైడ్ షో చేసేటప్పుడు ఏంటంటే ఇమేజ్ అయితే ఒకేలాగైతే ఉంటుంది. ఇమేజ్కి మూవ్మెంట్ ఇవ్వడానికి ఇమేజ్ మీద క్లిక్ చేసి ప్యాన్ అండ్ జూమ్ క్లిక్ చేసి ఎండ్ పొజిషన్లోకి అయితే వెళ్తే మీరు అయితే జూమ్ అయితే ఇస్తే మీరు వీడియో ప్లే చేసినప్పుడు ఫోటో స్లైడ్ షో అయితే చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది అనమాట. కావాలంటే ప్లే చేసి చూపిస్తాను చూడండి. వీడియో అయితే కొంచెం అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. మీరు కనుక ఇంకా వీడియోకి అయితే లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ట్రిక్ అనమాట. నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే నార్మల్గా మనం కైన్ మాస్టర్లో ఫొటోస్ అయితే ఇంపోర్ట్ చేస్తాం కదా. ఫొటోస్ వేసి ఇంపోర్ట్ చేసినప్పుడు మనం తీసుకునే రేషియోకి ఫుల్ స్క్రీన్ అయితే జూమ్ చేయాల్సి వస్తుంది. అలా జూమ్ చేయాల్సిన అవసరం లేకుండా మనం ఏం చేస్తామంటే ప్యాన్ అండ్ జూమ్లోకి అయితే వెళ్ళి జూమ్ చేస్తూ ఉంటాం. జూమ్ చేసి పొజిషన్ నుండి ఈక్వల్ చేస్తే ఫోటో అయితే మూవ్ అవ్వదు, ఫుల్ స్క్రీన్ తగ్గట్టు అయితే జూమ్ అయితే అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళి ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిన తర్వాత అక్కడ ఫిల్ స్క్రీన్ అని చెప్పేది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఫిల్ స్క్రీన్ ఆప్షన్ మీద మనమైతే క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసి మళ్ళీ మీడియాలోకి అయితే వెళ్ళి మనం ఇమేజెస్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇమేజెస్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటే మనం జూమ్ చేయలేకుండానే ఆటోమేటిక్గా ఆ ఇమేజెస్ అయితే స్క్రీన్ తగ్గట్టు అయితే ఫిల్ అయితే అయిపోతాయి అన్నమాట. ఈ ట్రిక్ అయితే చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ ట్రిక్ అనమాట. నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే కైన్ మాస్టర్లో మనకి చాలా ట్రాన్సిషన్స్ అయితే ఉంటాయి. మనకు నచ్చినట్టుగా ఒక కొత్త ట్రాన్సిషన్ తయారు చేద్దాం అనుకుంటే ఈ ట్రిక్ అయితే ట్రై చేయండి. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే వీడియోకి మధ్యలో ఒక ఇమేజ్ అయితే తీసుకోండి. ఇమేజ్ అయితే క్యాప్చర్ అయితే చేయాలన్నమాట. క్యాప్చర్ అయితే చేసిన తర్వాత మీరైతే బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ యాప్స్ లేదా బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ వెబ్సైట్స్ అయితే ఉంటాయి. అందులో మీరైతే ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయితే చేసుకోవాలి. ఎరేజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళి మీరు బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసుకున్న ఇమేజ్ అయితే సరిగ్గా వీడియో తగ్గట్టు అయితే ఇంపోర్ట్ అయిందో లేదో సరిగ్గా యాస్టీస్ సైజ్ అయితే మనమైతే
అడ్జస్ట్ చేసుకుని పాత ట్రాన్సిషన్ యాడ్ చేద్దాం అనుకున్న ముందు వీడియోకి అయితే కొంచెం ముందైతే మనమైతే ఆ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుని ఇమేజ్ అయితే మనమైతే ప్లేస్ చేయాల్సి అయితే ఉంటుంది. ప్లేస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇన్ యానిమేషన్లోకి అయితే వెళ్ళి ఇన్ యానిమేషన్లోకి వెళ్ళిన తర్వాత ఎంటర్ స్లైడ్ అప్ కానీ మీకు నచ్చిన ఇన్ యానిమేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లే చేసి చూస్తే మనకి చాలా అద్భుతమైన ట్రాన్సిషన్ అయితే రావడం జరుగుతుంది. చాలా మంది అయితే షార్ట్స్లో ఫ్యాక్ట్స్కి అయితే ఈ ట్రాన్సిషన్ అయితే వాడుతూ ఉంటారనమాట. కావాలంటే మళ్ళీ ప్లే చేసి చూస్తాను చూడండి. చాలా అంటే మనకు కొత్త ట్రాన్సిషన్ లాగా అయితే వస్తుంది. నెక్స్ట్ ట్రిక్ అనమాట. నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే నార్మల్గా మనం ఏదన్నా వీడియో అయితే ప్లే చేస్తూ ఉన్నప్పుడు ఆ వీడియో అయితే కెమెరా యాంగిల్ అయితే ఎటువకి కదలదు. ఆ వీడియో అయితే మనం కొంచెం ఇంట్రెస్టింగ్గా కొంచెం ఎంగేజింగ్గా చేయాలనుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ వీడియో మీద క్లిక్ చేసి మనకి ప్యాన్ అండ్ జూమ్ అని చెప్పి కైన్ మాస్టర్లో ఆప్షన్ అయితే ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఎండ్ పొజిషన్లోకి అయితే వెళ్ళి మనమైతే వీడియో అయితే కొంచెం జూమ్ అయితే చేయాలన్నమాట. మరీ అంత జూమ్ కాదు, మాదిరిగా జూమ్ అయితే చేయాలి. జూమ్ చేసి ప్లే చేసి చూస్తే మనకు పాత దానికన్నా దీనికైతే కొంచెం కెమెరా మూమెంట్ అయితే వచ్చినట్టు కొంచెం వీడియో అయితే చాలా ఎంగేజింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ట్రిక్ అనమాట. నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే మనం ఏదైనా టెక్స్ట్ అయితే హైలైట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఆ టెక్స్ట్ స్క్రీన్ రికార్డింగ్ వీడియో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత లేయర్స్లోకి అయితే వెళ్ళి హ్యాండ్ రైటింగ్లోకి అయితే వెళ్ళాలి. హ్యాండ్ రైటింగ్లోకి వెళ్ళాక అక్కడ రెక్టాంగిల్ షేప్ బాక్స్ అయితే ఉంటుంది. ఆ బాక్స్ సెలెక్ట్ చేసుకుని మనకైతే ఆ టెక్స్ట్ అయితే ఏ కలర్లో హైలైట్ అవ్వాలనుకుంటున్నామో మనమైతే ఆ కలర్ అయితే మనమైతే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని మనమైతే ఏ టెక్స్ట్ ఏరియా మనకి హైలైట్ అవ్వాలనుకుంటున్నామో ఆ షేప్ అయితే మనమైతే అక్కడైతే డ్రా అయితే చేసుకోవాలి. డ్రా అయితే చేసుకుని టెక్స్ట్ సరిగ్గా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసిన తర్వాత మనకైతే అక్కడ ఇన్ యానిమేషన్ అయితే అవుతుంది. ఇన్ యానిమేషన్లోకి అయితే వెళ్ళి వైప్ రైట్ కానీ మీకైతే వైప్ రైట్ అయితే బెటర్ అనమాట, బాగుంటుంది. వైప్ రైట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకైతే అక్కడ బ్లెండింగ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. బ్లెండింగ్లోకి అయితే వెళ్ళి మనకి బ్లెండింగ్లో చాలా రకాల అక్కడైతే బ్లెండింగ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆ బ్లెండింగ్ ఆప్షన్స్లో మీకైతే ఏ బ్లెండింగ్ ఆప్షన్ అయితే సూటబుల్గా అనిపిస్తే మీరైతే ఆ బ్లెండింగ్ ఆప్షన్ అయితే అన్ని బ్లెండింగ్ ఆప్షన్స్ చెక్ చేయాలి. నాకైతే డార్క్ అండ్ బ్లెండింగ్ ఆప్షన్ అయితే బాగా నచ్చింది. ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి. టెక్స్ట్ అయితే బాగా హైలైట్ అయితే అవుతుంది మన వాయిస్ ఓవర్ అయితే తగ్గట్టుగా అయితే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. కైన్ మాస్టర్ వీడియోస్ పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి. మీకు యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న ప్లేలిస్ట్లో అయితే క్లిక్ చేసి చూడండి.